నమస్కారం, మీరు చూస్తున్నది సూర్య న్యూస్. రాజమహేంద్రవరం నుండి ఒక ప్రత్యేక వార్త. స్నేహం కోసం ప్రాణం పెట్టే నైజం గణేష్ కే సొంతమని జక్కంపూడి రాజా తెలిపారు. జక్కంపూడి గణేష్ జన్మదినోత్సవం సందర్భంగా దేవి చౌక్ ప్రాంతంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. నమ్ముకున్న వారి కోసం ఎంతకైనా నిలబడే వ్యక్తిత్వం గణేష్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. రక్తం అనేది తయారు చేయలేని అమూల్యమైనది, ప్రాణాలను కాపాడే గొప్ప సేవ అని అన్నారు. రేపు తమ్ముడు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది స్నేహితులు అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇవాళ అంగుళూరు నాని మా కుటుంబానికి మాకు కావాల్సినటువంటి వ్యక్తి. మరి గణేష్ మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అభిమానం, ప్రేమతో 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేసి ఇవాళ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రక్తం అనేటువంటిది ఎవరం కూడా మనం తయారు చేయగలిగేటటువంటి వస్తువు కాదండి. ఆపదలో ఉన్నటువంటి వారికి ఆపద్బాంధవులాగా రక్తదానం చేసేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటాడు. మరి అటువంటి రక్తదాన కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్తో కూడా వారి యొక్క సిబ్బందితో కలిసి మరి వాళ్ళు రక్తదానం చేసేటటువంటి వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నందుకు నానిని కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి గణేష్ రాజకీయంగా ఏం పదవులు చేశాడనేటువంటి దానికంటే కూడా కొన్ని వేల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తన స్నేహితులు తన కోసం ప్రాణం పెట్టేటటువంటి స్థాయిలో ఈవేళ వారి యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడని అంటే చాలా అరుదుగా, చాలా తక్కువ మంది నాయకులు మాత్రమే బహుశా మామూలుగా ఏదో పదవులు పొందడమో లేకపోతే రాజకీయంగా ఏదో 4 అడుగులు పైకి ఎక్కడం వేరు. నిజమైనటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే అది ఊరికినే రాదు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా క్షణాల్లో అక్కడ వాలేటటువంటి గుణం ఉండాలి. ఎంతకైనా తెగించి మనవాడి కోసం నిలబడాలి అనేటువంటి తత్వం వాళ్ళు ఉన్నప్పుడే మనతో పాటు ఉండేటటువంటి వాళ్ళు మనకు ప్రాణం పెట్టేంత దాకా కూడా నడుస్తారు మనతో. సో అటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి గణేష్కి కూడా మరి దేవుడు మరింత ఆరోగ్యాన్ని ఇవ్వాలని, రాజకీయంగా కూడా మరింత ఉన్నత పదవులు కూడా ఖచ్చితంగా వెళ్తాడు ముందుకి. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదంతో మరింత ఆరోగ్యం కూడా రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వార్త ముగుస్తోంది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి సూర్య న్యూస్.